మేము రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చినాము. ఇది వచ్చేసి అనంతపూర్ నుండి 56 దగ్గర దగ్గర 60 కిలోమీటర్ల లోపల ఉంటుంది. గుత్తి నుండి అయితే 8 కిలోమీటర్లు ఉంటుంది. తొండపాడు గ్రామంలో ఉంది. మనం తొండపాడులో నుండి ఇట్లా కుడిపక్కకి, అంటే గుత్తి నుండి వస్తే కుడిపక్కకి ఇలా కొండపైకి రావాలా. అది ఎట్లుంది ఏమి అనేది మీకు అంతా చూపిస్తాను. ఆ గుడి ఎలా ఉంది, మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈడ స్వయంగా వెలిసిన దేవస్థానము, స్వయంగా వెలిసిన విగ్రహము రంగనాథ స్వామి. కొండ కింద కూడా, అంటే ఊర్లో కూడా ఒక గుడి ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దండి. నేను ఎక్కువ లెంత్ చేయను, వీడియోని ఎక్కువ లాగను, ముఖ్యమైనవి మాత్రమే చూపిస్తాను. అది కూడా మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాకపోతే ఎక్కడ మధ్యలో స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. అది కూడా ఇంట్రెస్ట్గా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక లేట్ ఎందుకు, వీడియో లేకపోదాం. ఇద్దో ఫ్రెండ్స్, మనము కింద ఊర్లో నుండి ఈ సిమెంట్ రోడ్డు కనిపిస్తుందా మీకు? ఆ సిమెంట్ రోడ్డు ఈ కొండ మధ్య వరకు ఉంది. సిమెంట్ రోడ్లో మనం కారులో కానీ బైక్లో కానీ దేంట్లో అయినా కూడా కొండ సగభాగం వరకు రావచ్చు. ఇంకా సగభాగం వరకు వచ్చిన తర్వాత మన బండి అయినా, కార్ అయినా, బస్సు అయినా, ఏదైనా ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ వచ్చేసి చాలా సత్రాలు ఉంటాయి. ఇక్కడ సత్రాలు అప్పట్లో చాలా సంవత్సరాల కిందట కట్టినారు. ఇవి కూడా సత్రాలు. ఈ సత్రాలన్నీ మామూలుగా ఇక్కడ ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అంటే ఇప్పుడు పెద్దోళ్ళు వాళ్ళ అమ్మ నాన్న తరతరాల నుండి ఇక్కడ పెళ్లి చేసుకుంటే శుభం జరుగుతుంది, దేవస్థానము అనే నమ్మకం ఉంటుంది. అలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకు కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెళ్లి చేస్తారు. ఇక్కడ పెళ్లి చేయడానికి కూడా అన్ని వసతులు ఉన్నాయి. రూమ్లన్నీ, గదులు ఉన్నాయి. వంటశాల ఉంది. ఇక్కడ వంటశాల ఉంది. అలాగే ఇక్కడ ఉండడానికి సత్రాలు ఉన్నాయి, లైటింగ్ ఉంది, లైట్లు ఉన్నాయి, కరెంట్ ఉంది ఇక్కడ. అంతేకాదు ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్, మీకు ఆడ గ్రిల్ దగ్గర నీళ్ళు కనిపిస్తున్నాయా? అది వచ్చేసి చిన్న నీటి కొలను లాంటిది అనమాట. అక్కడ స్నానాలు చేస్తారు, మొహం కడుక్కుంటారు, అంతా బాగుంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ గజస్తంభం ఉంది చిన్నది. ఇక్కడే ఒక చిన్న గుడి ఉంది, చూపిస్తాం మీకు. లోపలికి పోయి చూడండి. ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు, కొంతమంది పూజ చేశారు. చూడండి ఎంత బాగుందో. కాకపోతే ఇక్కడ ఎవరు ఉండరు. మనం దేవుని దర్శనం చేసుకుని మొక్కుకొని రావాలా బయటికి. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ ఇది సగభాగంలో ఈ సత్రాలు ఇవన్నీ ఉన్న చోట మనం బండ్లు అన్నీ పెట్టేసి ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు ఇక్కడ చిన్న విగ్రహం పెట్టినారు. ఇక్కడ దేవుని సన్నిధిలో భావించి ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు వధువు వరువుల్ని కూడా అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఆ దేవుని దగ్గరికి తీసుకెళ్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ దేవుని దగ్గర దండం, అదే దేవునికి పూజ చేసుకొని మొక్కొని వస్తారు. కొత్త దంపతులు కూడా, నా వధువు వరులు ఇద్దరు. ఇది చాలా సంవత్సరాల కిందట ఈ కొండపైన స్వయంభుగా వెలిసినాడంట స్వామి, రంగనాయక స్వామి. ఫస్ట్ కొండ మీద ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఊర్లో కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరి జనాలంతా కింద కూడా పూజలు చేసుకుంటారు. ప్రతి శనివారం కొండపైకి కూడా వెళ్తారంట. ఇప్పుడు మనం పూర్తి కొండ ఎక్కుదాం. ఇది ఇంకా సగంలోనే, నేను మీకు చూపిస్తుందంతా సగంలోనే, సగం వరకు మాత్రమే దారి ఉంది మనకి. అదే కారు బైకుల్లో రావచ్చు. ఇంకా మిగిలిన సగ భాగం వచ్చేసి మనము ఇక్కడ మెటికలు కనిపిస్తున్నాయి మీకు. ఈ మెటికలంతా ఎక్కిపోవాలి మనము పైన వరకు. దా మన టార్గెట్ ఆడ గుండు కనిపిస్తుంది పైన, ఆడికి పోల్లా. అదే మన టార్గెట్. ఎక్కుకుంటా పోదాము. రాండి ఫ్రెండ్స్, ఇట్లా ఈ స్టెప్స్ ఎక్కుకుంటా పోల్లా. ఏం ఇబ్బంది ఏం లేదు, ఆడ కూర్చోవచ్చు. సేమ్ మన తిరుపతిలో ఎక్కుతాం కదా, అలానే ఓ 10 మెటికలు ఓసారి ఫ్లాట్గా ఉంటుంది.
ఇంక మీకు దగ్గరికి ఆ గుడికి దగ్గర పోయినాక వీడియో చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కేది ఇదంతా మనకి ఎందుకు కట్ చేస్తా ఫ్రెండ్స్. ఇదో ఫ్రెండ్స్, ఆ సిమెంట్ రోడ్ కాడ నుండి మనం చాలా మెడికల్ పైకి ఎక్కుకుంటూ వచ్చినాము. పైకి ఎక్కుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఒక షెడ్డులా కట్టింటారు. అంటే నాన్ స్టాప్గా ఈ మెడికల్ అన్నీ ఎక్కుకుంటూ రావడము చాలా కష్టమైపోతుంది. చిన్నపిల్లలు కూడా ఇంత కంటిన్యూగా ఎక్కలేరు ఈ మెడికల్ ఈ స్టెప్స్ అన్నీ. అందుకే ఇక్కడ కొద్దిగా విశ్రాంతి తీసుకునే కనేసి ఒక షెడ్డులాగా వేశారు. ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. అంటే ఎండ పొగులు వచ్చినా సరే, సాయంకాలం వచ్చినా సరే ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకొని పైకి వెళ్ళాలన్నా. కాకపోతే నేను మీకు ఇచ్చే సలహా ఏమంటే, వచ్చేటప్పుడు కొన్ని నీళ్ళు తెచ్చుకోండి తాగడానికి. కాకపోతే గస ఉన్నప్పుడు తాగొద్దండి వెంటనే. కాస్త 1 నిమిషము 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొన్ని నీళ్ళు తాగండి. ఎక్కువ తాగద్దండి. ఎక్కువ నీళ్ళు తాగినారా మిగతా మెడికల్ ఎక్కడం చాలా కష్టం అయిపోతుంది. కొన్ని గొంతు తడుపుకోండి అంతే. అది కూడా ఓ 2 నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు కొంచెం గస తగ్గిన తర్వాత నీళ్ళు తాగండి. మీరు గస అట్లే నీళ్ళు వెంటనే ఎక్కినారంటే పట్టుకుంటుంది ఇక్కడ ఛాతీ దగ్గర. ఇది ఫ్రెండ్స్, ఇంకా నేను సగభాగం ఎక్కుకుంటూ వచ్చినాను. అదో ఇంకా సగభాగం పైకి ఉన్నాయి. ఇంకా పూర్తి పైకి ఎక్కిన తర్వాత మనం వీడియోలో కలుద్దాం మళ్ళా. ఇదో ఫ్రెండ్స్, ఈడ ఇంకో షెడ్ కట్టినారు. మధ్యలో ఈ షెడ్లు కట్టి చాలా మంచి పని చేసినారు ఫ్రెండ్స్. అంటే నిదానంగా ఆడాడ కూర్చొని కాసేపు నిదానంగా అయినా ఎక్కి రావచ్చు. ఏమి ఇబ్బంది ఏం లేదు. మెడికల్ కూడా మరీ స్ట్రైట్గా ఏం లేవు, కొద్దిగా ఆడాడ స్లోప్గా పెట్టినారు. పర్లేదు. ఓ 50 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళంతా రావచ్చు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 70 అంటే కష్టం. 60 అంటే అది కూడా వాళ్ళు కొద్దిగా బాగా గట్టి మనుషులు అయితే రావచ్చు. అది కూడా ఆడాడ కూర్చొని ప్రతి 20-30 మెడికల్కి ఒకసారి కూర్చొని నిదానంగా అయినా కానీ పైకి రావచ్చు. ఏమి ఇబ్బంది ఏం లేదు. కొంచెం పిల్లోళ్ళు అయితే కొద్దిగా త్వరగా పైకి ఎక్కిపోతారు. కొంచెం 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కొంచెం కష్టపడతారు. ఏదేమైనా ఆడాడ షెడ్లు కట్టి మంచి పని చేసినారు. కాసేపు కూర్చోవచ్చు నీడకి. సరే ఫ్రెండ్స్, ఇంకా మనము ఇంకా ఎక్కల్లా మనము మనది అప్పుడే అయిపోయినా. ఇంకా మనం ఎక్కింది సగమే. ఇంకా సగం ఎక్కల్లా మనము. ఎక్కుదాం చూద్దాం, అన్నీ చేద్దాం. మీరు మాత్రం నాకు లైక్ చేయండి, నా కష్టాన్ని గుర్తించండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనేం పెద్ద సెలబ్రిటీని కావాలనో లేదా బోల్డంత డబ్బు సంపాదించుకోవాలనో యూట్యూబ్ నుండి నాకు లేదు. నేను చేసే వీడియోలన్నీ దేవస్థానంకు సంబంధించివి, కోటలు, పురాతన కట్టడాలు, రాజుల చేత నిర్మించబడిన దేవాలయాలు, వీటి గురించి 10 మందికి తెలియాలా, తెలియని వారు తెలుసుకోవాలా అనేది నా తాపత్రయం. అంతేగాని నేను సెలబ్రిటీ అవ్వాలనో బోలు డబ్బులు సంపాదించాలనో నాకు అట్లా ఏం లేదు. 10 మంది ఈ వీడియో చూస్తే చాలు. మీరు లైక్ చేస్తే ఆ వీడియో ఇంకో 10 మందికి ప్రమోట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇతను ఏదో గట్టిగా మళ్ళీ వీడియో చేస్తున్నాడు, కొంచెం ఏదో కష్టపడుతున్నాడు చూద్దామనేసి మీకు స్క్రీన్ మీదకి
నోటిఫికేషన్ వచ్చి పలకరిస్తుంది. మర్చిపోతాను ఫ్రెండ్స్. పైకి వచ్చినాను అని అనుకుంటున్నాను, వచ్చినానో లేదో నాకు తెలీదు. అయ్యమ్మ ఓరి నాయన ఇంకా ఉందా పో, వాటికి వల్ల మనం ఫ్రెండ్స్ మనం వాటికి సన్నగా నడుద్దాము. రాండి. ఇంకోటి ఫ్రెండ్స్, కింద ఊర్లో వాళ్ళు నాకు చూపింది ఏమయ్యా అంటే చిరుత పూలులు, ఎలుగుబండ్లు ఇటువంటివి ఏమీ ఉండవు ఈ కొండ మీద. అట్లా భయం ఏం పెట్టుకోవద్దండి, ఏమో అట్లా టెన్షన్ ఏం పడద్దండి. హ్యాపీగా రండి, హ్యాపీగా చూడండి, అన్నీ హ్యాపీగా తిరిగి వెళ్ళండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. నేను అన్నీ కిందే కనుక్కుంటాను, ఏమన్నా ఇబ్బంది ఉంటుందా, పోవచ్చా పోకూడదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అన్ని విషయాలు తెలుసుకొని పైకి వస్తాను. నేను ఆషామాషగా ఏదో బయలుదేరి వచ్చేయడం ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ స్టెప్స్ చాలా స్ట్రైట్గా ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బంది అవుతుందనేసి ఇక్కడ మళ్ళీ ఒక ఐరన్తో ఒకటి మెట్లు ఎక్కడానికి తయారు చేశారు. ఇలా కూడా ఎక్కిపోవచ్చు. ఒప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంత ఎత్తుపైకి అన్ని రాతి మెటికెన్లు అన్నీ తయారు చేశారంటే. ఇద్దో ఫ్రెండ్స్, వచ్చేసినాం మనము చాలా దగ్గరకు వచ్చేసినాం. చూడండి, శ్రీ శ్రీ బొలికొండ రంగనాథ స్వామి దేవస్థానం. పోదాం పండి లోపలికి. అబ్బా, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి, కొన్ని పగలగొట్టబడినాయి. అదే గుప్త నిధిలో వేటగాళ్ళ పని. ఈ రాళ్లతో కట్టినారు చూడండి ఫ్రెండ్స్, ఇవి ఈ రాళ్లతో కట్టినారు కదా. ఇది చాలా సంవత్సరాల కిందట కట్టినారంట, కొన్ని ఏళ్ళు అయిపోయిందంట, కొన్ని తరాలు గడిచిపోయినాయి. అప్పుడు కట్టినారంట, అప్పటికి ఇప్పటికి ఇట్లే ఉంది. ఇంత పైకి రాళ్ళు ఎలా తీసుకొచ్చినారేమో నాకు తెలిసి. ఈ రాళ్ళు ఇక్కడే ఏదన్నా గుండు పగలగొట్టి దాని నుండి తీసుకొని కట్టింటారని అనుకుంటున్నాను. ఇక్కడ ఏమున్నారు? ఆంజనేయ స్వామి, హనుమాన్ ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ కొండపైన. చూడండి ఎంత బాగున్నాడో. ఇది చాలా పురాతనమైంది, మీకు చూస్తేనే అర్థమవుతుంది. రాయితో ఎంత బాగా చెక్కినారు చూడు. అప్పట్లో కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది, విగ్రహం ఏమో అలానే ఉంది. ఈ చుట్టూ ఏమో రాళ్లతో కట్టుకున్నారు అప్పట్లో పూర్వీకులు పెద్దవాళ్ళు. ఆ విగ్రహం అయితే చాలా సంవత్సరాలు అంట కింద చెప్పినారు. నాకు ఫోటో తీద్దాం. ఓకే, ఎంత బాగున్నారు చూడు ఆంజనేయ స్వామి. ఇక్కడేం స్వామి, గజస్తంభము. దో ఫ్రెండ్స్, లోపలి పోలే అట్లా గవిలో ఉన్నాడు స్వామి. చూడండి, ఇద్దా గుండు కింద ఉన్నాడు స్వామి. లోపలికి వెళ్దాం. చూడండి, ఇందులో స్వామి కనిపిస్తున్నాడా మీకు? ఫ్రెండ్స్, మీరు వీడియోలో చూస్తున్న వారు మొక్కోండి, గవిలో ఉన్నాడు మన గుండు కింద. లోపలికి రాగా ఇద్దాం, ఇట్లుంది. అటువంటి రాళ్ళ చిన్న దారి ఉంది. స్వయంభుగా వెలిసినాడంట, అంటే అప్పట్లో. చూడండి, స్వయంభుగా వెలిసినాడు. ఇక్కడికి వచ్చి ఎవరన్నా కానీ శనివారం ఇక్కడ పూజలు జరుగుతాయి, పూజలు చేసినారు. నిన్న శనివారం కావడంతో పొద్దున కూడా వచ్చి ఎవరైనా పూజ చేసింటారు. ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని వాళ్ళ మనసులో ఉన్న కోరికలు
మన మనసులో ఏదైనా కోరిక ఉంటుంది, ఉద్యోగం రావాలనో, వివాహం కావాలనో, పిల్లలు, సంతానము, లేదా ఆరోగ్యము, లేదా సంతోషము, ఐశ్వర్యము, ఏదైనా సరే మనకున్న సమస్యలు ఈ దేవుని ముందర మనము మనసులో అనుకొని మొక్కొని వెళ్తే నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. అందుకే నేను ఇంత కష్టపడి కొండపైకి ఎక్కి వచ్చి దర్శనం చేసుకున్నాను. మీరు రాండి, దర్శనం చేసుకోండి, ఒకసారి చూడండి. అనంతపూర్ నుండి గుత్తికి వస్తే గుత్తి నుండి తొండపాడు, అంటే ఎవరైనా మనకి రైట్ సైడ్ తొండపాడుకు వస్తే తొండపాడు నుండి కొండపైకి రావాలా. సగభాగం కారులో బైకుల్లో రావచ్చు, ఇంకా సగభాగం మనం కష్టపడి ఎక్కుకుంటూ మెడికల్ రావాలా. మెడికల్ అయితే బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి, ఆడాడి షెడ్లు వేసినారు, మీకు చూపించాను కదా. అలా రాండి, ఒకసారి చూడండి, చాలా పురాతనమైంది. ఇక్కడేనట ఇదో వెళ్తారు, ఇప్పుడు బాగున్నారు చూడు. ఇక్కడ స్వయంభుగా వెలిసినాడు. కొండ కింద వచ్చేసి ఆ ఊర్లో ఒక లింగం పెట్టినారు, ఊర్లో కూడా గుడి కట్టినారు చూడండి. సరే స్వామి, బయటికి పోదాం. గంట కట్టినారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మనము ఈ కొండను పూర్తి పైకి వస్తే, అంటే టాప్ లేకి వస్తే, ఇక్కడ వచ్చేసి ఈడ ఒక జ్యోతి, ఒక గడస్తంభం ఉంది. గడస్తంభం మీద ఒక గోళం కనిపిస్తుందా మీకు? ఆ గోళంలో ఈ నూనె వేసి దీపారాధన చేస్తారు, అంటే జ్యోతి వెలిగిస్తారు. ఆ జ్యోతి కింద ఊరు కనిపిస్తుంది మీకు కింద. ఆ ఊరు చుట్టుపక్కల ఊరు గ్రామాలన్నిటికీ దాదాపు గుత్తిలకు కూడా కనిపిస్తుంది, జ్యోతి వెలిగిస్తారు. కాకపోతే ఇంత పైకి ఎవరు రాకండి దయచేసి. ఒకవేళ వచ్చినా ఈ గ్రిల్ పైపులు ఉన్నాయా, ఈ పైప్ వరకు రాండి. మళ్ళీ ఈడ స్టెప్స్ ఉన్నాయి చూడు మీకు, మెటికలు. ఈ మెటికలు ఎక్కి పైకి పోకండి, ఎందుకంటే నల్లగా ఆమ్దం అంతా జిడ్డు, కాళ్ళు జారిందంటే పై నుండి కిందికి పడిపోతారు మీరు. అది వాళ్ళు ఎలాగో వాళ్ళ అలవాటు కొద్దీ వాళ్ళు ఎక్కుతారు. ఒకరు ఇద్దరు ముగ్గురు ఉండి తాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఒకరి సహాయంతో ఒకరు ఎక్కుతారు. మీరు పొరపాటున ఆ పైకి ఎక్కే సాహసం చేయకండి, కాళ్ళు జారినారంటే పై నుండి కిందికి పడిపోతారు. వీటి వరకు రాండి, ఒకవేళ చూడాలనుకుంటే చూడండి అంతే. దేవుడైతే ఈ గుండు ఉందే, పెద్ద గుండు, ఈ గుండు కింద ఉన్నాడు గవిలో. అదే మీరు ఇందాక చూశారు కదా, ఆ గవిలోకి వెళ్ళి ఆ దేవుడిని దండం పెట్టుకొని మొక్కుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని పూలు తెస్తే ఆ పూలారం వేసి అన్నీ చేసుకోండి, ఆకు పూజ కట్టించుకొని అన్నీ చేసుకోండి ఆ గుహలోకి వెళ్ళి ఆ గుండు కింద. కానీ ఇంత పైకి ఎవరు రాకండి, కాలు జారితే చాలా ఇబ్బంది. మనిషి ఇంక ఏం లేదు, ఇంకా అంతే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయి ఆడపడతాడో కూడా తెలియదు. ఎక్కువ స్థలం కూడా లేదు, చుట్టూ కొద్దిగా స్థలం ఉంది అంతే ఫ్రెండ్స్. ఇదంతా జిడ్డు. సరే కిందికి వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్, మనము మీకు ఇందాక చూపించా కదా, ఇలా ఇక్కడ ఐరన్ మెట్ల మీద వెళ్ళొచ్చు, ఇలాగే ఈ స్టెప్స్ మీద ఇలా వెళ్ళొచ్చు, 2 దారులు ఉన్నాయనేసి. ఐరన్ మెట్లు ఎక్కే చోట ఇక్కడ స్వామివారి పాదుకలు అని యారో మార్క్ కిందికి ఇచ్చినారు. అంటే ఇక్కడ స్వామివారి పాదముద్రలు ఉన్నాయి, అంటే రంగనాథ స్వామి అన్నమాట. అప్పట్లో పాదముద్రలు అనేసి ఇక్కడ పూజలు చేసుకుంటారు. అంటే పెద్దవాళ్ళు ఏదన్నా కానీ అప్పట్లో నమ్మి దేవుని భక్తితో చాలా నిష్టగా పూజలు చేసుకుని చాలా విశ్వాసం చూపించేవారు, నమ్మకం ఎక్కువ చూపించేవారు. మనమే అన్ని సైన్సు తోటకూర అనేసి అన్నీ కొట్టి పడేస్తుంటాము. ఏది ఏమైనా పెద్దవాళ్ళ నమ్మకం చాలా గొప్పది కనుక నేను కూడా ఇలాంటి వాటిని కొట్టి పడేయను, నమ్ముతాను. ఏదేమైనా వాళ్ళు నమ్మేది, వాళ్ళు ఆచరించేది వాళ్ళదంతా చెడు అయితే చేయదు, మంచిగా చేస్తుంది, చెడు అయితే చేయదు కదా. మనము కనీసం మనకు భక్తి మీద మనసు మళ్ళితే మనసుకు ప్రశాంతత వస్తుంది. అంటే ఓ విధంగా ఉపయోగమే. మనము ఇవన్నీ నిజమా అబద్ధమా ఈ పాదాలు ఇవన్నీ మనం నమ్మకపోయినా కనీసం వాళ్ళు పెద్దోళ్ళు ఆచరించే ఆచరణలు పద్ధతుల ద్వారా మనకి కొంచెం భక్తి
మన ఒళ్ళుకి మన శరీరానికి కొద్దిగా మన మనసుకి అబ్బిందంటే ఆ భక్తి అనేది మనసుకు ప్రశాంతంగా ఉంటుంది దేవుని నమ్మడం వల్ల. ఆ విధంగా అయినా నేను మీకు ఇటువంటివి కొన్ని కొట్టి పడేయద్దండి. మీకు నమ్మితే నమ్మండి, లేదా కొట్టి పడేయద్దండి. పెద్దల నమ్మకం అనమాట. ఇంత పూజ కూడా చేసుకున్నారు వాళ్ళు. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చెట్టు ఉంది కదా, ఇక్కడ చెట్టు, అదో అక్కడ చెట్టు, గుడి దగ్గర కూడా ఒక చెట్టు ఉంది పైకి ఎక్కే చోట. ఈ చెట్టుకు వచ్చేసి ఈ మెటికలెంట్ ఎక్కుకుంటూ వచ్చి ఈ చెట్టు దగ్గర ఇలా ఒక బట్ట, అంటే పసుపు కలర్ కానీ లేదా ఆకుపచ్చ కలర్ కానీ ఇలా బట్ట తీసుకుని అందులో రాయి పెట్టి ఒక ఉయ్యాల్లాగా కడతారనమాట. ఆ బట్టని ఉయ్యాల్లాగా కడితే అంటే సంతానం కోసం అని, లేదా అట్లా ఏదన్నా కానీ కొంతమంది గంటులా చేసి కడతారు, అంటే వివాహం కోసం అని. ఇలా రకరకాలుగా ఇక్కడ ముడుపులు, అంటే వాళ్ళు మొక్కుకొని అలా కట్టిపోతారనమాట. చూడండి ఫ్రెండ్స్, కిందికి పోదాం ఫ్రెండ్స్, సన్నగా నడుచుకుంటా. ఎక్కేటప్పుడే కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్, దిగేటప్పుడేమి బాగా తేలిగ్గా ఉంటుంది. అంత కష్టం అనిపించదు, గస రాదు, కాళ్ళు నొప్పించవు. ఎక్కేటప్పుడు మాత్రం కొద్ది గస వస్తుంది, కాళ్ళు నొప్పిస్తాయి. దిగేటప్పుడు ఎక్కేటప్పుడు గంట పడితే దిగేటప్పుడు 10-20 నిమిషాలు, గట్టిగా అంటే 20 నిమిషాల్లో దిగేయచ్చు. ఒక చోట మధ్యలో ఆడ కూర్చొని ఇంకా దిగేయచ్చు దిగేటప్పుడు. అయితే ఎక్కేటప్పుడు 4 చోట్ల 5 చోట్ల కూర్చోవాల్సి వస్తుంది. పెద్దవాళ్ళు అయితే ఇంకా చాలా చోట్ల కూర్చోవాలా. అదే ఫ్రెండ్స్, కింద షెడ్ కనిపిస్తుంది మీకు, జూమ్ చేస్తాను చూడు. అదే కింద షెడ్ కనిపిస్తుంది. ఆ షెడ్ కాడ మన బండి, కారు ఏదైనా ఆడ పెట్టి రాలా. కాకపోతే నేను జూమ్ చేసింటే మీకు ఏదో 20 అడుగుల దూరంలో ఉన్నట్టు, లేదా ఒక 100 మీటర్లో ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ షెడ్ చాలా కింద ఉంది, నేను జూమ్ చేసినాను. జూమ్ అవుట్ చేస్తాను చూడండి ఎంత కింద ఉందో. ఆడుంది, ఆడ బండిలో పెట్టి మనం కారు కానీ బండి కానీ పెట్టి ఇంకా మనం పైకి ఎక్కుకుంటూ రావాలి ఫ్రెండ్స్. కిందికి పోయిన తర్వాత మీతో ఓ లాస్ట్ 2 ముక్కలు, అంటే 2 మాటలు మాట్లాడతాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి కొండపై నుండి చూస్తే ఇలా అందంగా చుట్టూ కొండలు, చాలా పచ్చగా, పైనుండి ఎత్తులో చూస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏమంటే నేను కొద్దిగా ఎండకు వచ్చినాను, మధ్యాహ్నం టైము 2:30-2:45 కావస్తుంది. కొద్దిగా పొద్దున్నే కానీ లేదా సాయంకాలం ఒక 5 పైన 5-5:30 ఆ టైంలో అయితే బాగా చల్లగా బాగుంటుంది. పొద్దున్న అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఎండగా ఉంది. పైనుండి చూస్తే బాగా అన్ని పొలాలు అన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఇదే కొండ. ఆ పైన మీకు తెల్లగా చారలు ఉన్నాయి చూడు, చున్నం వేసినారు తెల్లగా చారలు. ఆ చారల దగ్గరే మీకు ఇందాక చూపించింది, అది స్తంభం మీద జ్యోతి వెలిగిస్తారు, దీపం వెలిగిస్తారు. జిడ్డుగా ఉంటుంది, బంకలా ఉంటుంది, జారుతారు, కింద పడతారు అన్నాను కదా. అదే ఆ గుండు పైన, అందుకే నేను వద్దన్నాను. చూడు ఎంత ఎత్తు కిందికి పడితే, అందుకే అక్కడికి వెళ్ళొద్దండి అని చెప్పినాను. సరే, ఇట్లా కిందికి దిగిపోదాం మనం. అది ఆ షెడ్ కాటికి పోవాలా. ఓకే ఫ్రెండ్స్, మీరు స్టెప్స్ ఎక్కుకుంటా పోయేటప్పుడు కుడివైపు, స్టెప్స్ దిక్కుంటా వచ్చేటప్పుడు ఎడంవైపు ఓ పెద్ద గుండు ఫ్రెండ్స్, కప్ప ఆకారంలో, అంటే కూర్చొని గెంతేటప్పుడు కప్ప ఎలా అనిపిస్తుంది, ఫ్రాగ్ కప్పలాగా ఉంటుంది అనమాట. ఆ గుండు పెద్ద కప్పలాగా కనిపిస్తుంది. అది కరెక్ట్గా మన గుడి వైపు తిరిగినట్టు ఉంటుంది ఆ గుండు. ఇంకో వైపు నుండి చూస్తే తొండలాగా ఉంటుంది, అంటే తొండ తలలాగా అనిపిస్తుంది. బహుశా అందుకు దీనికి తొండపాడని వచ్చిందేమో, నాకైతే తెలియదు. ఇది చూడండి ఫ్రెండ్స్, మీరు ఇటువైపు వచ్చినప్పుడు కొండ ఎక్కేటప్పుడు గమనించండి, నేను చెప్పినట్టు కనిపిస్తుందో లేదో. ఓకే ఫ్రెండ్స్, కొండపై నుండే రంగనాథ స్వామి టెంపుల్ మీరు చూసినారు కదా. అలాగే అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి, చాలా పురాతనమైనవి 2 చూపించాను మీకు. పైన అలాగే జ్యోతిని వెలిగిస్తారు, అది ప్రత్యేక దినాల్లో వెలిగిస్తారు. అది కూడా మీరు చూసినారు కదా. వెళ్ళడము రావడము, రంగనాథ స్వామి పాదముద్రలు అన్నీ చూపించినాను.
నేను కష్టపడి ఎక్కుకుంటూ వెళ్ళాను మెటికలు. మధ్యాహ్నం అవుతుంది. మీరు ఫ్యామిలీతో రావాలన్నా రావండి. ఇక్కడ సత్రాలు ఉన్నాయి, ఉండడానికి ఏమి ఇబ్బంది లేదు. ఆ, గేటు అన్ని కరెంట్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి లైట్లు ఉన్నాయి, ఏమి ఇబ్బంది లేదు. నైట్ నిద్ర చేయాలన్నా చేయొచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. కిందే ఊరు ఉంటుంది, వెళ్ళడానికి రావడానికి రోడ్డు మార్గం ఉంది. రాండి ఫ్రెండ్స్, మీ మనసులో కోరికలు ఏమన్నా ఉంటే మనస్ఫూర్తిగా వచ్చి దేవునికి శనివారం పూట రావండి ఫ్రెండ్స్. శనివారం అయితే పూజలు చేస్తారు దేవునికి. నేను ఆదివారం వచ్చినాను ఈరోజు. మీరైతే శనివారం రావండి. ఇక్కడ శనివారం బాగా జరుగుతుందంట కొండపైన. కింద అయితే ఎప్పుడు దేవస్థానంలో ఎప్పుడు పూజలు జరుగుతాయి కింద ఊర్లో ఉండే స్వామికి. పైన కింద ఒకటే, పైన ఉన్నది రంగనాథ స్వామి, కింద ఉన్నది కూడా రంగనాథ స్వామి. కాకపోతే కొండపైన స్వయంభుగా వెలిసినాడు. తర్వాత ఊర్లో వాళ్ళందరూ ప్రతిసారి కొండపైకి ఎక్కలేరు కదా అంత పైకి. ఈ మెటికలు ఇవన్నీ ఈ మధ్య కాలంలో వేసినారు. అప్పుడు ఇలా మెటికలు అలా ఎక్కడానికి పైన షెడ్డు అట్లా లేవు, చాలా కష్టపడి ఎక్కాల్సి వచ్చేదంట. అందుకనేసి కొండ కింద అంటే ఒక 60 సంవత్సరాల కిందట ఊర్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని అక్కడ పూజలు చేసుకుంటూ పొద్దున సాయంకాలం దేవుని మొక్కునే వాళ్ళు మొక్కుంటారు. కొండపై కంటే శనివారం వెళ్తారంట. కొండపైన అయితే చాలా సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిసినాడు. రాండి ఫ్రెండ్స్, ఈ వీడియోనంతా మీరు చూసినారు. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే. అలాగే షేర్ చేయండి. నేను ఇలాంటి దేవస్థానాలు, ఇలాంటి పురాతనమైన కట్టడాలు, ఇలా అన్నీ ఏదైనా కానీ టెంపుల్స్ లేదా కోటలు రాజుల చేత నిర్మించబడిన ఇటువంటి వాటి మీద వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. కాకపోతే మీకు కింద ఊర్లో వెళ్ళేటప్పుడు మీకు కింద ఒక గుడి ఉంది, అది కూడా చూపిస్తాను. ఒకవేళ మీరు కొండపైకి ఇంత పైకి ఎందుకు రావడము, ఇంత రిస్క్ ఎందుకు అనిపిస్తే కింద కూడా కింద అదే దేవుడే ఉండేది, రంగనాథ స్వామి. అక్కడ కూడా మీరు పూజ చేసుకొని దండం పెట్టుకొని పోవచ్చు. ఇక్కడికి రావాలన్నా రావచ్చు, మీకు ఏది అనుకూలం అనిపిస్తే అది చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఊర్లో తొండపాడులో కొండ కింద తొండపాడులో రంగనాథ స్వామి గుడి ఉంది కదా, ఇక్కడ చూడండి, బలికొండ రంగనాథ